సంవత్సరాలుగా దేవుడు నిండుగా మెండుగా వీరి ఎడల చేస్తున్నటువంటి మేలులను తలపోస్తూ 10 సంవత్సరాలుగా ఈ వేడుకను వారు నిర్వర్తిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ప్రోగ్రాంను ప్రార్థనతో ప్రారంభించడానికి సహోదరి జడేజా గారిని సాదరంగా వేదిక వైపు ఆహ్వానిస్తున్నాను. Praise the Lord. Thank you, Jesus, for this wonderful time. We are coming into the presence of God to praise and worship the name of God. Jesus, the Savior, is born in this world to give the peace and comfort and deliverance from all the witchcraft, powers of darkness, sickness, every evil spirit from these premises to leave. God's presence is with us. దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. అద్భుతమైన దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్క వ్యక్తిని క్రైస్తవులేమి సర్వ ప్రజలకును శుభకరమైన సువర్తమానము, క్రిస్మస్ సందేశము. క్రీస్తు లోకములో పుట్టింది ప్రతి ఒక్క వ్యక్తిని విడుదల చేయుటకు. టెర్రరిస్ట్ అయినా, మర్డరర్స్ అయినా, తాగుబోతులైనా, తిట్టుబోతులైనా, లోకములో శాంతి లేని ప్రతి వారికి శాంతి సమాధానం ఇచ్చుటకు సమాధానానికి అధిపతి అయిన క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. Shall we pray and begin this Christmas program? దేవుని మనము స్తుతించి మనము ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రామ్ను ప్రారంభించుకుందాం. చక్కని పాటలు మన ఎదుట ఉన్నాయి. చక్కని దైవ సందేశం అందించు దైవజనుడు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు చక్కని మాటలు అందిస్తారు. మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. చేతులున్న వారందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ బి టు ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకృపానిధియగు తండ్రి, సకల స్తుతులకు కారణభూతుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ జంట నగరములలో ప్రభు ఈ సున్నత నగర ప్రాంతములో ఎంతో ప్రేమించి ఈ యొక్క ప్రాంతములో ఈ చక్కని కూడికను మీరు మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ ఆవరణము మా మధ్యలో ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరో బిడ్డలు బాధలలో, కష్టాలలో, వేదనలో, దుఃఖములో, వ్యాధులలో, లోకములో ఏ యొక్క ఆదరణ లేకుండా కొట్టబడుచున్న బిడ్డలు, వారందరికీ ఈ క్రిస్మస్ సందేశంలో ఉన్న సమాధానము, సంతోషమును మీరు అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జగత్ రక్షకుడు, లోక రక్షకుడు, సమాధానకు అధిపతి అయిన యేసు ప్రభువా, నీవు కన్య గర్భాన మీరు పుట్టి లోకమంతటికి విముక్తిని తేవటానికి 2010 సంవత్సరాల కిందట మానవ నరావ రూపములో దాల్చిన విధానం కొరకై మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా నీవు ప్రతి హృదయములో నూతన జన్మమునిచ్చుటకు సృష్టికర్తవు ప్రతి ఒక్క సృష్టములో ఉన్న ప్రతి బిడ్డను దర్శించడానికి శక్తిమంతుడు గనుక స్తోత్రములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తున్న దైవ జనుడిని మీరు మరుగుపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాట్ ఓన్లీ దట్ లార్డ్, ఆర్గనైజింగ్ బ్రదర్స్, ఓ లార్డ్, సిస్టర్స్, బ్లెస్ దెం జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువా, వారిని కూడా మీరు ఆశీర్వదించి బలముగా వాడుకొనిచున్న విధానంకై మీకు వేలాది స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, దైవజనులు స్టీఫెన్ పాల్ గారిని మీరు మరుగుపరిచి చక్కని సందేశమును మీరు ప్రజలందరికీ అందించబోతూ ఉన్న విధానంకై మీకు వేలాది స్తోత్రములు నాయన. నీ బురగా, నీ సాధనముగా, నీ పత్రికగా వాడుకునిచున్నందుకు వందనాలు. ఎందుకంటే నాయన నిత్య నరకము, భయంకరమైన అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు, యమలోకమని అనేక వేదాంతాలు చెబుతున్నాయి. కానీ క్రైస్తవమైన పరిశుద్ధ గ్రంథములో నరకాగ్ని అని
చెప్పబడుచున్న మాటను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దాని నుండి తప్పించడానికి నీవు శిలువ మరణమును మరి నీ రక్త ప్రోక్షణను మా కొరకు చిందించినావు గనుక స్తోత్రములు చెల్లిస్తున్నాం. Pour out your precious blood upon every person, those who are seated here and those who are in the respective homes and respective corners. Let the peace of God to passeth all their understanding, power of the Holy Spirit, pour upon them, bless them, shut the powers of darkness. Ruwa samadara rishikalarasya. దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ చేత ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. స్తుతి యాగం విడిపోయిన కుటుంబాలను కట్టండి, చెదిరిపోయిన కుటుంబాలను సమకూర్చండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, మానసిక వేదనతో నెమ్మది లేని వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీ ప్రవచన నెరవేర్పును మరి ప్రభువా నాయనా మేము వినుచూ ఉన్నాము, మేము చూస్తూ ఉన్నాము. ఇక కొద్ది దినముల్లో ఈ భూమి అంతా గతించిపోబోతుంది, దీని ఆశలన్నీ గతించిపోబోతున్నాయి, దీని స్తంభమంతా గతించిపోబోతున్నది. కాబట్టి ప్రతి హృదయములో నీవు ప్రవేశించడానికి, నీవు జన్మించడానికి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. Power of Jesus, Holy Spirit God, bless everyone, move into every person and glorify your name. Hallelujah. హల్లెలూయా. ఈ వాతావరణమును బట్టి ఏ బిడ్డలకు బలహీనత కలగకుండా మంచి వాతావరణమును మీరు దయచేసి మీ కార్యమును మీరు జరిగించి ఈ యొక్క కూడిక ద్వారా మీ రాజ్యము విస్తరించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా ఆత్మీయులు చక్కగా నేను స్తుతించబోతుండగా వారి స్వరములను మరుగుపరిచి మీరు మహిమ పొందండి. నా ప్రియ సహోదరి మరి ఆ బిడ్డ జీవితంలో చేసిన అద్భుతము, మరణము నుండి జీవములోనికి దాటించిన అద్భుతమైన సాక్ష్యమును మేము వినబోతున్నాం. ఆ సాక్ష్యము అనేక హృదయములను మండించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. Holy Spirit God, we hand over this meeting into your guidance. ఈ కూడికను మీ ఆత్మాధ్యక్షతలోనికి నడిపిస్తున్నాను. అల్పురాలని, వట్టిదానను, నాకు చేత కాదు కానీ నీ సన్నిధిలో నీ కృపను బట్టి నన్ను నడిపించి నేను మహిమపరచుటకు సహాయం చేస్తావు. నా ఆత్మీయులు లిటి ఫ్లాక్ మినిస్ట్రీస్ వారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రేమపూర్వకమైన ఆధిక్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు. మీరే ప్రతి కంటి పదే బాష్ప బిందువును తుడిచి మహిమ పొందుతారట. మీ స్తుతిస్తూ మీ ఆవరణము, మీ సన్నిధి మా మధ్యలో మీరు ఉంచి మీరు మహిమ పొందుతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థనలు నీవు ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే వేడుకొని బ్రతిమాలు గురుచు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆత్మరూపి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలులను, యాగాలను, హోమాలను కోరటం లేదు, కానీ నీ నోటి గుండా వస్తున్నటువంటి ప్రతి స్తుతి వచన పైన ఆయన ఆసీనుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు లిటిల్ ఫ్లాక్ ప్రేయర్ ఫెలోషిప్ నుంచి కొన్ని చక్కని పాటల ద్వారా దేవుని మహిమపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను.